And then in chapter 10, ఆ తర్వాత 10వ అధ్యాయంలో he speaks about the law being a shadow of good things to come. ధర్మశాస్త్రము రానయున్న మంచి విషయాలకు నీడవలే ఉందని చెప్తూ ఉన్నాడు. And he again compares the old covenant with the new covenant. మరలా ఇక్కడ పాత నిబంధనను క్రొత్త నిబంధనను పోలుస్తూ ఉన్నాడు. And in verse 5 onward, 5వ వచనం నుండి you see words that are put into the mouth of Jesus, prophetic words from the Old Testament. యేసుక్రీస్తు ప్రభు యొక్క నోట్లో నుండి వచ్చిన ప్రవచనాత్మక మాటలను ఇక్కడ ఉంచాడు. And it's a very interesting passage here in verse 5. 5వ వచనంలో ఎంతో ఆసక్తికరమైన వాక్య భాగం ఉంది. Sacrifice and offering God does not desire. బలియు అర్పణయు దేవుడు కోరలేదు. Have you ever heard a message preached from a pulpit that God does not desire your offering? వేదిక మీద నుండి ప్రసంగించిన ప్రసంగాల్లో దేవుడు బలిని అర్పణను కోరట్లేదని మీరు ఎప్పుడైనా విన్నారా? That's not a very popular verse for preachers. ప్రసంగికులకు ఇది ప్రఖ్యాతిగాంచిన వచనం కాదు. That God does not want your offerings or your sacrifices, but He wants your body, verse 5. దేవునికి నీ బలి నీ అర్పణ అవసరం లేదు, కానీ నీ శరీరం కావాలి. 5వ వచనం. Jesus came to earth not to pay tithes, but to give His body as a sacrifice. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది దశంభాగము అర్పించడానికి కాదు, తన శరీరమును యాగముగా అర్పించడానికి. And we follow Him. మరియు మనం ఆయన్ని వెంబడిస్తూ, And it's not sacrifice and offering today the Father desires from us either. ఈనాడు కూడా తండ్రికి కావాల్సింది బలి అర్పణ కాదు. Our body, I beseech you, present your bodies a living sacrifice. మన శరీరము కావాలి. ఈ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనవలనని నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. And the first person who did that was Jesus Himself. దాన్ని చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. He offered His body ఆయన తన శరీరాన్ని అర్పించాడు to the Father. తండ్రికి. And I want you to notice in verse 7. మీరు 7వ వచనాన్ని గమనించాలని నేను కోరుకుంటున్నాను. See, these are quotations from the Old Testament, Psalm 40. ఇవి పాత నిబంధనలోని 41వ కీర్తన నుండి వ్రాయబడ్డాయి. Compare what you read here in Hebrews 10:7 హెబ్రీ 10:7లో రాయబడిన వీటిని నీవు పోల్చి చూసినప్పుడు with what is actually written in Psalm 40 40వ వచనంలో ఏదైతే రాయబడిందో దాన్ని, and verse 8. 8వ వచనము Written, అక్కడేమి రాయబడిందంటే, Lord, I delight to do thy will, O my God. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. That's what it says. It says, I've come to do your will. కానీ ఇక్కడైతే నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చిన్నాను అని చెప్పబడింది. But that's not what it says in Psalm 40. కీర్తన 40లో ఈ విధంగా చెప్పబడలేదు. Psalm 40, it says in verse 8, I delight to do thy will, O God. కీర్తనలు 48లో నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్పబడింది. There's a lot of difference. ఎంతో తేడా ఉంది ఈ రెండింటికి. And we don't notice that if we don't compare the New Testament with the Old Testament. క్రొత్త నిబంధనను పాత నిబంధనతో పోల్చి చూడనట్లయితే మనం దాన్ని గమనించలేము. All that David could say in Psalm 40 was, I delight to do thy will, O God. కీర్తనలు 40లో దావీదు ఏం చెప్పగలిగాడంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని. కానీ అతడు చేయలేకపోయాడు. He could only say, I delight to do it. ఆయన ఏం చెప్పాడంటే, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని మాత్రమే చెప్పగలిగాడు. Thousands of believers who say the same thing today. వేల మంది విశ్వాసులు అదే విషయం ఈనాడు చెప్తున్నారు. I like to do your will. ప్రభువా నీ చిత్తం నేను నెరవేర్చాలనుకుంటున్నాను. I like to do your will. నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. I don't actually do it, but I delight to do it. దానికి నేను చేయట్లేదు, కానీ అది చేయుటకు నాకు సంతోషము. So if you're like that, you're living in the old covenant. నీవు కూడా ఆ విధంగా ఉన్నట్లయితే నీవు పాత నిబంధనలో జీవిస్తున్నావు. Jesus said యేసు ప్రభు చెప్పారు in Hebrews 10:7, హెబ్రీ 10:7లో, I've come to actually do your will. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. That is a big difference between the new covenant and the old covenant. క్రొత్త నిబంధనకు మరియు పాత నిబంధనకు ఉన్న ఎంతో గొప్ప వ్యత్యాసం అది. Covenant spirit, all you can say is, I want to do your will, but I can't do it. పాత నిబంధనలో నీవు చెప్పగలిగేదల్లా ఏమిటంటే, నేను చేయాలనుకుంటున్నాను కానీ చేయలేను. In the new covenant, we actually do it. కానీ క్రొత్త నిబంధనలు అయితే మనం దాన్ని నెరవేరుస్తాం కూడా. Again repeated in verse 9, I've come to do your will. మరలా 9వ వచనంలో రాయబడి ఉంది, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. By he takes away the first covenant and establishes the second. ఆ విధంగా ఆయన మొదటి దాన్ని కొట్టివేసి రెండవ దాన్ని స్థిరపరిచాడు.